నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, వాళ్ళైతే మనం ఎమ్మీగా ఫిష్ బిర్యానీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అయితే నా స్టైల్లో నేను ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఫిష్ మసాలా పట్టించుకోవడానికి 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, పావు టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, పావు టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 1 స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ హాఫ్ లెమన్ వరకు పడుతుందండి. మనకి హాఫ్ లెమన్ వరకు మనం జ్యూస్ అనేది తీసుకోవాలి. తీసుకొని దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది వేసి మొత్తం మసాలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న ఫిషెస్ ఉంటాయి కదా, ఈ ఫిషెస్ అన్ని పీసెస్కి కూడా మనం చక్కగా మసాలా అంతా పట్టించుకోవాలి. ఈ మసాలా పట్టించుకొని మనం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే, లేదా జస్ట్ పక్కనైనా సరే నార్మల్గా పెట్టేసుకున్నా సరే, ఈ ఫిష్ పీసెస్ అన్నిటికీ కూడా మసాలా అనేది చాలా చక్కగా పడుతుందన్నమాట. ఓకే, ఈ విధంగా మసాలా అయితే పట్టించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫిష్ పీసెస్ని చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. దీనికి డీప్ ఫ్రై అనేది చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, ముక్క అనేది విరగకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇది 2 సైడ్స్ కూడాను పర్ఫెక్ట్గా క్రంచీగా అంటే కరకరలాడేలాగా వస్తుంది కదండి, ఆ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, మనకైతే ఫిష్ పీసెస్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఏ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలో ఈ విధంగా అయితే రోస్ట్ చేసుకోవాలి. ఓవెన్లో గ్రిల్స్ మీద చేసుకునే విధంగా అయినా చేసేసుకోవచ్చు, డీప్ ఫ్రై కాకుండా. ఓకే, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. దీనిలో ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్నే ఎక్కువగా యూజ్ చేస్తాం ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ అనమాట. అదొక స్పూన్, పెద్ద స్పూన్తో వేసేసుకున్నాను. మనకి ఆయిల్ ఎంత యూజ్ చేస్తామో దాన్ని బట్టి మీరు వేసుకోండి. దీంట్లో మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఇలాచీ, చెక్క, లవంగాలు, షాజీరా, బ్లాక్ ఇలాచీ, ఇలా ఇవన్నీ మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఉన్నాయి కదా, అవన్నీ వేసి అవి కాస్త చిటపట్లాడిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఒక బిగ్ సైజ్ ఆనియన్ని నేను తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడాను చిటపట్లాడి చక్కగా కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ అండ్ పావు స్పూన్ వచ్చేసి పసుపు అండ్ 1 స్పూన్ వచ్చేసి సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా యాడ్ చేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక మింట్ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టమాటోస్ని ఈ విధంగా ప్యూరీగా చేసేసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇందులో ఆయిల్ అనేది బయటికి వచ్చేంత మటుకు ఈ టమాటో పేస్ట్ అనేది కుక్ అవ్వాలి. ఇదిగోండి, ఈ విధంగా ఆయిల్ అనేది మనకి సపరేట్ అయిపోవాలి. ఈ విధంగా సపరేట్ అయ్యే వరకు మాత్రం మనం కంపల్సరీ చేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత దీని మీద ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇదే టైంలో మీకు కావాలంటే కర్డ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, బట్ నేనైతే యాడ్ చేయలేం. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవడానికి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని దాంట్లో ఇలాచీ, చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బే లీఫ్ అండ్ షాజీరా ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో గరం మసాలా వేసుకోవాలి, హాఫ్ స్పూన్ వరకు. ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి, అస్సలు స్కిప్ చేయొద్దు, మర్చిపోవద్దు. ఓకే, అండ్ ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనిలో మింట్ లీవ్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మింట్ లీవ్స్ అండ్ రోజ్ పెటల్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఎండిపోయిన రోజ్ పెటల్స్ని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా తర్వాత వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. ఈ విధంగా ఇలా బాయిల్ అయిన ఈ వాటర్లో మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, యాడ్ చేసుకున్నాక దీన్ని వితిన్ 7 to 8 మినిట్స్లో మనకి ఈ విధంగా బాయిల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకి 3/4 వరకు కుక్ అయిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన దీన్ని ఇప్పుడు మనం ఫిష్ మీద అంటే మసాలా ఆల్రెడీ పెట్టేసి ఉంచుకున్నాం కదా, దీని మీద లేయర్స్గా మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా 1/2 kg రైస్ మొత్తాన్ని కూడాను వేసుకోవాలి. అయితే ఒకటి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, మనం కుక్ చేసేటప్పుడు కింద మందపాటి పాత్రలో మాత్రమే చేసుకోవాలి. ఓకే, లేదంటే అడుగంటుతుంది, మొత్తం వేస్ట్ అయిపోతుంది. దీని మీద 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ ఆయిల్నే ఇంకొక గరిట అంటే గుంట గరిటతో తీసుకున్నాను, అంటే ఒక 3 స్పూన్స్ వరకు ఉంటుందన్నమాట ఇది. ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసుకొని మనం రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడాను ఒక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఈ విధంగా స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత దీని మీద మింట్ లీవ్స్ని యాడ్ చేసుకుందాం.
ఓకే, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చుతుంది అనమాట. సో సాల్ట్ అనేది పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద వచ్చేసి మనం టిష్యూ పేపర్తో కవర్ చేసుకోవాలి. గాలి అనేది బయటకు పోకుండా ఈ విధంగా కవర్ చేసేసుకుని ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫిష్ బిర్యానీ, ఫిష్ దమ్ బిర్యానీ అని చెప్పాలి. ఓకే, ఈ విధంగా బౌల్ అనేది పెట్టేసుకొని దాన్ని మనం టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. చూడండి, మసాలా అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఫిషెస్ అనేది మనం రివర్స్ చేసుకొని రైస్ని కాస్త లైట్గా మిక్స్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా రోజ్ పెటల్స్ అండ్ మింట్ లీవ్స్, కొరియాండర్ వేసేసి ఎంచక్క మనం లెమన్తో గార్నిష్ చేసేసుకొని మధ్య మధ్యలో లెమన్ కావాలంటే పిండుకొని తింటే అబ్బా ఆ టేస్ట్ మామూలుగా మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్. అమేజింగ్ టేస్ట్ అనమాట. అయితే నేను చెప్పా కదా, కర్డ్ అనేది ఫిష్ కర్డ్ కాంబినేషన్ కరెక్ట్ కాదంటారని నేను కర్డ్ అనేది అవాయిడ్ చేశాను. మీకు ఇష్టమైతే కర్డ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్. మీరందరూ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోద్దు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ అయితే ఒక మంచి రెసిపీతో మనం మీట్ అవుతున్నాం. అదేంటంటే ఫిష్ రెసిపీ అనమాట. ఇది ఫిష్ ఫింగర్స్ అండ్ ఫిష్ బాల్స్ అంటాం కదా, అది ఈవినింగ్ స్నాక్ ఐటమ్కి చాలా బాగుంటుంది. అది నేను ఫస్ట్ టైం చేశాను, బట్ ఇది మాత్రం ఎక్సలెంట్ కుదిరింది. మీ అందరితో ఖచ్చితంగా ఇది షేర్ చేసి తీరాలనిపించేసింది, అందుకే నేను వీడియో కూడా చేసాను. అయితే అది ఎలా వచ్చింది ఏంటనేది చూసేద్దాం. కానీ దీంట్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చిన్న చిన్న పిల్లలకి కూడా మనం చక్కగా పెట్టుకునే ఒక మంచి రెసిపీ. అంటే ఫిష్ చాలా ఈజీగా పెట్టలేం, పిల్లలకి చాలా భయం వేస్తుంది, ముళ్ళు ఉంటాయి కాబట్టి. ఇందులో మాత్రం చాలా చక్కగా చేసేసుకొని హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. ఇది హెల్తీ అండ్ టేస్టీ అనమాట. సో అది ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ లో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, కమ్ ఆన్. ఇప్పుడైతే ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని అందులో వాటర్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఈ వాటర్ అనేది మనకి ఫిషెస్ అన్నిటిని కూడా బాయిల్ చేసుకోవడానికి అవసరం అనమాట. అయితే దీనిలో కొంచెం సాల్ట్, అంటే 1 టేబుల్ స్పూన్ వరకు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ టర్మరిక్ పౌడర్ 1/4 స్పూన్, అంటే ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. అలా 2 తీసుకొని వీటి రెండింటిని బాగా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్ని కూడాను వేసుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. వేసుకొని వీటన్నిటిని కూడాను మనం బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకొని ఫిష్ని సపరేట్గా తీసేసుకొని దాన్ని చల్లారనివ్వాలి. ఈ విధంగా కూల్ అయిన వాటిని మనం బోన్స్ అనేది అస్సలు ఉండకూడదు. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ కదా. అంటే బోన్స్ అనేది అస్సలు ఉండకూడదు, చాలా కేర్ఫుల్గా చేసుకోవాల్సిన ఒక ప్రాసెస్. ఈ విధంగా బోన్స్ అన్ని కూడాను అవాయిడ్ చేసేయాలి. ఇందులో చిన్న చిన్న ముళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఇలా ప్రెస్ చేసి చూసుకొని తీసేయాలి ఫ్రెండ్స్. అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా మొత్తం కూడాను ఫిష్ బోన్స్ అనేది సపరేట్ చేసేసుకోవాలి. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మనకి ఒక్క బోన్ అనేది కూడా ఉండకూడదు. ఎందుకంటే ఇది మనం నార్మల్గా పిల్లలకు కూడా పెట్టుకోవాలి, మనం తినాలన్నా సరే ఫిష్ బోన్స్ అనేది చాలా డేంజర్ కదా ఫ్రెండ్స్. సో జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేయాలి, ఫింగర్స్కి గుచ్చుకోగలదు, కేర్ఫుల్గా చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మొత్తం మనకి రెడీగా ఉంది. ఇదిగోండి ఈ విధంగా బోన్స్ అన్నీ కూడా సపరేట్ చేసాను. ఇది చేయడానికే కొంచెం టైం పడుతుంది తప్ప మనకి మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ అనమాట. ఓకే, ఇదిగోండి బోన్స్ కూడాను సపరేట్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడైతే మళ్ళీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని పాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకుందాం. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అండ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి 3 వేసేసి వీటిని బాగా సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది కూడాను కాస్త సాఫ్ట్ అయితే సరిపోతుంది, మరి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవన్నీ కాస్త సాఫ్ట్ అయిన తర్వాత బోన్స్ తీసేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కదా ఫ్రెండ్స్, చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనిలో చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. కారం కంటే చిల్లీ ఫ్లేక్స్ అనేది బాగుంటుంది. అండ్ పెప్పర్ కూడాను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇవి 2 బాగా మిక్స్ చేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కారం అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అండ్ ఒక పొటాటోని బాయిల్ చేసి ఈ విధంగా స్మాష్ చేసేసుకొని దీన్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి కూడా మిక్స్ కాకుండా చూసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లో కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవన్నీ కూడా 1 బై 1 వేసేసుకోవడమే, చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్.
ఓకే, ఇలా ఒకసారి కలిపి పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వద్దాం. ఓకే, ఇప్పుడు అది చల్లారే లోపు మనం కార్న్ఫ్లోర్ తీసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లో వేసుకొని దీనిలో తగినంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఉండలు అనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే కార్న్ఫ్లోర్ లేని వాళ్ళు మాత్రం మైదా అయినా యాడ్ చేయొచ్చు. మైదా కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఓకే, ఈ విధంగా అయితే కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఈ విధంగా వచ్చిందని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ తీసుకోవాలి. ఈ బ్రెడ్ క్రమ్స్ అనే దాంట్లో అందరికీ దొరకకపోవచ్చు. మేబీ మామూలుగా బ్రెడ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని మిక్సీ వేసుకున్నా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నా దగ్గర అయితే ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. మీరైతే మిక్సీ వేసేసుకున్నా సరిపోతుంది బ్రెడ్ని. ఓకే, ఇప్పుడు ఇదైతే మనకి చల్లారిపోయింది ఫిష్ రెసిపీ ఇదంతా కూడా మిక్చర్ అనేది. ఇప్పుడు దీన్ని మనకు తగినంత సైజులో షేప్స్ చేసుకోవచ్చు. అది ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది మీరు చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం బాల్స్గా చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. అయితే ఫస్ట్ అయితే బాల్స్ అన్ని కూడాను ముందుగానే మనం రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే, మనకి బాల్స్ అనేది రెడీగా ఉంది. ఇప్పుడు కార్న్ఫ్లోర్ మిక్చర్ రెడీగా ఉంది, బ్రెడ్ క్రమ్స్ రెడీగా ఉన్నాయి. అయితే ఈ బాల్ని మనం చాలా కేర్ఫుల్గా తీసేసుకొని కార్న్ఫ్లోర్ మిక్చర్లో వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి డిప్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్ని మనం కోట్ చేయాలి. ఇది మాత్రం ఫైన్లీ వెల్ కోటెడ్ అవ్వాలండి. అంటే ఈ బ్రెడ్ క్రమ్స్ అన్ని కూడా దాంట్లో మనకి బాగా ఫిక్స్ అయిపోవాలి. ఆ విధంగా వెల్ కోటెడ్ అనేది చేయాలి. అప్పుడే టేస్టీ బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. ఓకే, అన్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 by 1 ఈ బాల్స్ అన్ని కూడా వేసేసుకొని దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో వద్దు అండ్ హై ఫ్లేమ్లో కూడా వద్దు. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోగలవు. లో ఫ్లేమ్లో పెడితే ఏంటంటే బాగా ఇన్సైడ్కి ఆయిల్ అనేది పీల్ చేసుకుంటాయి అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనం చక్కగా ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్ట్రైనర్ సహాయం తీసుకొని వీటిని టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఈజీ రెసిపీ, చాలా సింపుల్గా ప్రాసెస్ అనమాట. టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెసే కదా, కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. సో అయితే మీరు ఒకసారి ట్రై చేయండి. అది ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అయితే మీరు ఏమైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లినెట్స్ కిచెన్. ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికి కావలసిన పదార్థములు: నీట్గా కడిగి పెట్టుకున్న కేజీ చేపలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, వేడి నీళ్ళలో నానబెట్టుకున్న చింతపండు, ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇప్పుడు చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా చేపల పులుసు చేయడానికి పాత్రలో చేపలను వేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. చూసారు కదా, సన్నగా తరిగి పెట్టాను. వీటిని చక్కగా చేపల్లో వేసుకోవాలి. మనకి మొత్తం గ్రేవీ ఈ ఆనియన్స్ నుంచే వస్తుందండి, అందుకే సన్నగా తరిగి పెట్టుకోవాలి. తరువాత పచ్చిమిర్చి, కారం. కారం కాస్త ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోవాలి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు. చెప్పా కదండి, ఉప్పు కారం మనకి ఎక్కువగానే పడుతుంది, చూసి వేసుకోవాలి. తర్వాత ఆయిల్. నాకు 1/2 కేజీ వరకు ఆయిల్ పట్టిందండి. కేజీ చేపలకు 1/2 కేజీ ఆయిల్ పట్టింది. ఇప్పుడు హాట్ వాటర్లో నానబెట్టుకున్న చింతపండుని చక్కగా గ్రేవీ చేసుకోవాలి. చూడండి, మంచిగా చింతపండు పులుసు రుచి ఎంత చక్కగా వస్తుందో చూస్తున్నారా? అందుకే హాట్ వాటర్లో వేసుకుంటే ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు పులుసు తీసి పెట్టుకుందాం. ఆ పులుసు చిక్కగా తీసుకొని దాన్ని మంచిగా చేపల పులుసులో వేసుకుందాం, అంటే చేపల కూరలో వేద్దాం. దానికి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చిక్కగా ఉంది కదా ఇది. ముందు చేత్తో మనం చక్కగా కలుపుకోవాలి. మసాలా అంతా ఫిషెస్ అన్నిటికీ చక్కగా పట్టాలి కదా, అందుకు మంచిగా కలపాలి. తగినంత వాటర్ యాడ్ చేసుకొని ముక్కలు మునిగే వరకు అండి. తగినంత వాటర్ అంటే ముక్కలు మునిగే వరకు సరిపోతుంది. పోసుకున్న తర్వాత దీంట్లో కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి. నేను ఒకసారి గరిటెతో చూపిస్తానండి మీకు మంచిగా. చూడండి, ఇది నేను కూర స్టార్ట్ చేయకముందండి, అంటే స్టవ్ ఆన్ చేయకముందు చూపిస్తున్నాను మీకు ఒకసారి మొత్తం అంతా ఎలా ఉంది అనేది. దీంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర ముందు వేసుకుందాము. మళ్ళీ కర్రీ దింపే ముందు కాస్త వేసుకోవాలి. గరిటెతో మాత్రం తిప్పకూడదండి చేపల కూరని, గుర్తుపెట్టుకోండి. నేను ఫస్ట్లో మీకు చూపించడానికి మాత్రమే నేను ఇలా చేస్తున్నాను. అన్నీ బాగా మిక్స్ అవ్వాలి, అయినవి చూడండి అని చెప్పడానికి మాత్రమే ఈ గరిటె యూజ్ చేస్తున్నాను. నార్మల్గా చేత్తోనే కలుపుకుంటామన్నమాట. కర్రీ బాయిల్ అయ్యేటప్పుడు మాత్రం చక్కగా క్లోత్ పెట్టి తిప్పాలి, లేకపోతే చేపలన్నీ చిదిరిపోయి ముళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. తినడానికి చాలా కష్టం అవుతుంది, కూర కూడా బాగోదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు హైలో పెట్టి కుక్ చేసుకుందాం. ఒక 10 నిమిషాలు హైలో పెడితే మొత్తం కుక్ అవుతుంది, అంటే కొంచెం కుక్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మనం మెల్లగా ఏమేమి కావాలో అవి యాడ్ చేసుకోవాలి. తర్వాత అంతా సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. జస్ట్ 10 మినిట్స్ మాత్రమే మనం హైలో పెట్టి చేసుకోవాలి. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత చక్కగా కుక్ అవుతుంది. చూస్తున్నారా? ఇలా కుక్ అయ్యేటప్పుడు మనం ఇలా క్లోత్తో చక్కగా తిప్పుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి చేపల కూర అంటే. చేపలు చితికిపోకుండా చేసుకోవాలి. మనం మళ్ళీ చక్కగా మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసేయాలండి. సిమ్లో పెట్టేసి మొత్తం ఇంకా కూర అంతా సిమ్లోనే కుక్ చేసుకోవాలి. మూత పెట్టేసి కుక్ చేద్దాం. అలా 5 మినిట్స్కి ఒకసారి తీసి మనం చక్కగా తిప్పుకుంటూ ఉంటే బాగుంటుంది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా? అలానే కూర అంతా ఉడికేసిందని కాదండి, ఆనియన్స్ కుక్ అవ్వాలి, మసాలా అంతా లోపలికి వెళ్ళాలి, ఉప్పు కారం చేప ముక్కకి బాగా పట్టాలి. అలా 5 మినిట్స్కి ఒకసారి మనం తిప్పుతూ ఉండాలి. ఇలా ఇదే టైంలో మనం ఉప్పు కారం సరిపోయిందా చూసుకోవాలి. ఉప్పు కారం పులుపు కరెక్ట్గా ఉందో లేదో చూసుకుందాం. నాకు పర్ఫెక్ట్గా సరిపోయిందండి, నాకు చక్కగా సరిపోయింది. సో ఇంకా నాకైతే ఏమీ పట్టదు. మీరు ఇదే టైంలో ఏమైనా కావాలి అంటే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. ఉప్పు కారం పులుపు అనేది ఈ టైంలోనే యాడ్ చేసుకోవాలి. మరొకసారి తిప్పి మనం మూత పెట్టి చక్కగా కుక్ చేసుకుందాం. సిమ్లో పెట్టే కుక్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా అని కుక్ అయిపోయింది అనుకోవద్దండి. మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, ఇలా తిప్పుతూనే ఉండాలి. గరిటె మాత్రం పెట్టొద్దు. అందుకే నేను ఎన్నిసార్లు చూపిస్తున్నాను, క్లోత్తోనే చేయాలి. మనం మొత్తం క్లోత్తోనే తిప్పాలి, కానీ క్లోత్తో పట్టుకొని తిప్పాలే కానీ గరిటె మాత్రం అస్సలు పెట్టొద్దు. ఉప్పు కారం మనం చూసుకుంటూ ఉండాలి. మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. అయిపోయిందండి, కర్రీ అంతా చక్కగా కుక్ అయిపోయింది. సో ఇక మనం కొత్తిమీర వేసుకుందాం. సరే, మంచిగా తిప్పుకున్నాం కదా, ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మరొకసారి తిప్పుకొని చక్కగా తిద్దాం. చాలా జాగ్రత్తగా తిప్పాలండి, మర్చిపోవద్దు. గరిటె పెట్టొద్దు, తిప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పాలి. ఇదే చేపల కూర మట్టి కుండలో వండితే బాగుంటుందండి, అసలు చాలా టేస్ట్ వస్తుంది. కానీ నా దగ్గర అది లేదు, అందుకే దీంట్లోనే చూపిస్తున్నాను. చూడండి, ఆనియన్ మొత్తం ఉడికింది అంటే మనకి మొత్తం కుక్ అయిపోయిందని అర్థం.
ఆనియన్ అలా మెత్తగా అవ్వాలి, అందుకోసమే మళ్ళీ మీకు చూపించాను. అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చేపల పులుసు రెడీ. దీన్ని మనం కొత్తిమీరతో టేస్ట్ చేద్దాం, గార్నిష్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారుగా చేపల పులుసు, చూసి టేస్ట్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లినెట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఈ రోజైతే మనం చాలా చాలా స్పెషల్ డిష్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీన్ పొళిచదు. అంటే ఇది కేరళలో ఫేమస్ డిష్ అనమాట. బట్ ఇది మాత్రం అమేజింగ్ టేస్ట్ ఉందండి. అసలు తింటే మాత్రం వదలం అనమాట, అంత బాగుంది. అయితే యాక్చువల్లీ ఏంటంటే దీంట్లో గోంగూర అనేది వాళ్ళు యూజ్ చేయలేదు. బట్ నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. కానీ అనుకున్న దానికంటే కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇంట్లో పిల్లలు కానీ నేను కానీ అంటే హస్బెండ్ కానీ ఇంట్లో అసలు ఎవరమైనా సరే ఎంత ఇష్టంగా తిన్నామంటే అంత ఇష్టంగా తిన్నాము ఈ రెసిపీ. సో అది గోంగూరని మీకు ఇష్టం లేకపోతే గోంగూర అవాయిడ్ చేసేసైనా సరే నార్మల్గా చేసేసుకోవచ్చు. బట్ గోంగూర చేసి నేను చేసిన ఈ ప్రిపరేషన్ని ఒకసారి చూద్దాం. ఇది చాలా బాగుంది, అందరూ ఒకసారి ట్రై చేసి తీరాల్సిందే. ఓకే, దానికోసం అయితే మనం ఈ బనానా లీఫ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, నేను దీన్ని యూజ్ చేసి చేశానమాట. అంటే మామూలుగా ఆ రెసిపీకి అదే యూజ్ చేస్తాము బనానా లీఫ్లో. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫిష్ పీసెస్ మనం ఎన్ని చేసుకోవాలనుకుంటున్నామో వాటిని ఈ విధంగా ఫోర్క్ తోటి ఇలా హోల్స్ అనేది చేసుకోండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మసాలా అంతా ఇన్సైడ్కి పర్ఫెక్ట్గా వెళ్తుందన్నమాట. ఓకే, అది 2 సైడ్స్ కూడాను చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు ఉప్పు వేసేసుకొని ఇవి రెండు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఈ ఫిష్ పీసెస్కి ఈ పసుపు ఉప్పు అనేది మనం పట్టించుకోవాలి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఫిష్ అనేది మళ్ళీ తర్వాత కోటింగ్ ఇస్తాం అంతే. దీంట్లో మళ్ళీ ఉప్పు కారం అనేది మనకి సరిపోవాలి కదా, కారం అవసరం లేదు. సాల్ట్ అనేది ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు ప్యాన్ అనేది కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి హీట్ చేసుకోవాలి. అది బాగా హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ అన్నిటినీ కూడా వన్ బై వన్ పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్, మాడిపోకుండా. ఈ ఫిష్ పీస్ అంతా కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు మనం ప్యాన్ మీద పెట్టేసి ఫ్రై చేసుకుందాం. ఓకే, దీనికి కొంచెం ఆయిల్ అనేది మనం వేసుకోవాలి. ఇది డీప్ ఫ్రై చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, కానీ డీప్ ఫ్రై చేసుకునే అంత అవసరం అయితే ఏమీ లేదు. ఈ విధంగా పాన్ మీద పెట్టేసుకొని చేసుకున్నా కూడా కరెక్ట్గా వస్తుంది మనకి. సో డీప్ ఫ్రై అవసరం లేదు, ఆయిల్ అంత ఎక్కువ ఏం పట్టదు. ఓకే, ఈ విధంగా అయితే మొత్తం కూడాను రొటేట్ చేసేసుకొని 2 సైడ్స్ కూడాను ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పీసెస్ని మనం ఎంచక్క సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. సర్వింగ్ ప్లేట్ కాదు ఫ్రెండ్స్, జస్ట్ వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఓకే, కానీ ఇది మాత్రం ఉప్పు వేయడం వల్ల ఈ ఫిష్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంది, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో ఉప్పు పసుపు అనేది కంపల్సరీ యాడ్ చేయండి. ఓకే, ఈ విధంగా చేసిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అయిపోయింది. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని దానిలో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గోంగూరని వేసేసుకొని దానిలో కాస్త గ్రీన్ చిల్లీస్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు గ్రీన్ చిల్లీస్ టేస్ట్కి తగ్గట్టుగా కారానికి తగ్గట్టుగా వేసుకోండి. దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా అయితే అవ్వాలి. చూడండి గ్రీన్ చిల్లీస్ అన్నీ కూడా చక్కగా మెదిగిపోయినాయి, ఆకు కూడా చక్కగా మెదిగింది. ఇది కాస్త వాటర్ అనేది యాడ్ చేసుకొని చేసుకోవాలి. అలానే లూజ్గా ఎక్కువగా చేయొద్దు, థిక్గానే ఉండాలి పేస్ట్. నెక్స్ట్ ఒక పాన్ పెట్టేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అంటే 20 వరకు మెంతులండి. ఇవి కాస్త చిట్పట్లాడిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అన్ని కూడా మనకి త్వరగా సాఫ్ట్ అవ్వాలంటే కాస్త సాల్ట్ అండ్ కాస్త టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇవి రెండు కూడాను బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్ అనేది త్వరగా సాఫ్ట్ అవుతాయి. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి చక్కగా సాఫ్ట్ అవుతాయి. అయితే మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాం. ఓకే, ఇది లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత కర్రీ లీవ్స్గా వేసేసుకొని ఇవి చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి.
జింజర్ గార్లిక్ పేస్ట్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ అది పచ్చివాసన పోయే వరకు మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు పెప్పర్ 1 స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకున్నాను, బ్లాక్ పెప్పర్ పౌడర్ యూస్ చేశాను. అండ్ గ్రీన్ చిల్లీస్ ఆల్రెడీ వేసాం కదా ఫ్రెండ్స్, చూసుకోండి. ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. అండ్ సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి, ఆల్రెడీ ఫిష్కి పట్టించేసి ఉంచుకున్నాం కాబట్టి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలి. అయిన తర్వాత గోంగూర అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, వితిన్ 5 మినిట్స్లో మనకి క్లియర్ అయిపోతుంది ఫ్రెండ్స్, మనకి చక్కగా కుక్ అవుతుంది. ఈ విధంగా అయిన దాన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఇదిగోండి అరిటాకు అనేది యూజ్ చేస్తున్నాం కదా, ఈ అరిటాకుని మనం పీసెస్గా కట్ చేసేసుకొని ఈ విధంగా చూడండి స్టవ్ మీద పెట్టేసి ఇలా చేయడం వల్ల మనకి ఆకు అనేది ఫోల్డింగ్కి క్లియర్గా ఉంటుంది. సో ఇలా స్టవ్ మీద చేయడం కుదరదు అనుకున్న వాళ్ళు ఎండలో ఒక హాఫ్ అన్ అవర్ ఎర్రని ఎండలో పెట్టేసినా సరే ఆకు అనేది మనకి పర్ఫెక్ట్గా అవుతుంది ఫోల్డింగ్ చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ గోంగూర పేస్ట్ ఉంది కదా, ఆనియన్స్ అండ్ గోంగూర, ఈ పేస్ట్ని ఆ ఆకు మీద స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీస్ని దాని మీద పెట్టేసుకోవాలి. పెట్టిన తర్వాత పైన కూడాను ఈ గోంగూర పేస్ట్ని వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇలా ఫోల్డింగ్ అనేది చాలా చాలా కేర్ఫుల్గా చేసుకోవాల్సిన ఒక థింగ్ అనమాట. ఇప్పుడు థ్రెడ్ ఉంటే థ్రెడ్ యూజ్ చేసేసుకోండి. ఇదైతే బనానా లీఫ్ మధ్యలో ఉంటుంది కదా ఫ్రెండ్స్, కాడలాగా, ఆ కాడని కాస్త హీట్ చేసి దాన్ని కొంచెం దంచినట్టు అంటే కొంచెం సాఫ్ట్గా చేసేసి అలా తీగలుగా ఇలా వచ్చేస్తుంది అనమాట, థ్రెడ్స్గా అలా చేశాను. అది వీడియో తీయాల్సింది బట్ క్లిప్ మిస్ అయిపోయింది, సారీ. బట్ ఏం పర్లేదు, థ్రెడ్ అయినా సరే యూజ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మనం చక్కగా టై చేసేసి పెట్టేసుకోవాలి. మిగిలిన అన్ని పీసెస్ని కూడాను, మిగతా రిమైనింగ్ గోంగూర కూడాను ఈ విధంగానే సెట్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా ఇప్పుడు మనం మరొక పాన్ తీసేసుకొని దాంట్లో కాస్త ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకొని ఈ ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తరువాత మనం పొట్లాలుగా కట్టేసి పెట్టుకున్నాం కదా ఈ బనానా లీఫ్లో, ఈ ఫిష్ పీసెస్ని బనానా లీవ్స్ని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకోవాలి. అయితే ఇవి ఎన్ని పడతాయి అంత మట్టుగా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎక్కువ వేసుకోకూడదు. నాకైతే 4 పడ్డాయి, 4 వేసుకున్నాను. ఓకే, వీటిని ఇప్పుడు మనం లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. లో కాదండి, మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి, హైలో పెట్టొద్దు, అలానే మరీ లోలో పెట్టొద్దు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దీన్ని ఒక 15 మినిట్స్ వరకు 2 సైడ్స్ కూడాను కాల్చుకోవాలి. ఓకే, 15 మినిట్స్లో మనకి ఇవంతా కూడా కంప్లీట్గా ఫ్రై అవుతుంది. సో 15 మినిట్స్లో మనం 2 సైడ్స్ కూడాను కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఆయిల్ అనేది ఎక్కువ చిటపట్లాడుతుందండి, ఎందుకంటే ఇది కొంచెం లీఫ్ కదా, సో చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. అండ్ పక్కల నుంచి కర్రీ కూడా కొంచెం బయటకు వచ్చేస్తూ ఉంది అనమాట, ఆవిరికి వస్తుంది కదా, సో అందువల్ల ఆయిల్ అనేది పడుతుంది, చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి. ఓకే, ఇలా అయితే మనకి చక్కగా రొటేట్ చేసేసుకోవాలి, 2 సైడ్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఓకే, 15 మినిట్స్ వరకు మనం కంపల్సరీ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో చూసుకొని చక్కగా చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఆయిల్ పడేసి క్యామ్ మీద కొంచెం షేడ్ వేరుగా వచ్చింది ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకైతే కుకింగ్ రెడీ అయిపోయింది. సో దీంట్లోకి అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అది వేడివేడిగా ఉండగానే చక్కగా తినేసేయాల్సి ఉంటుంది. సో అయితే ఇది ఎలా ఉంది ఏంటనేది కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, చూడండి. ఓకే, ఒకటి తీసుకొని చక్కగా మనం సిజర్స్ హెల్ప్ తీసుకొని ఈ థ్రెడ్ని కట్ చేసేద్దాం. ఇది కట్ చేసేసి ఓపెన్ చేసి చూస్తే మనకి పక్కాగా మొత్తం రెడీ అయిపోయి ఉంటుంది. అసలు టేస్ట్ మాత్రం అమేజింగ్ అండి. ఈ బనానా లీఫ్లో చేస్తే ఇంత టేస్ట్ ఉంటుందా అనేది నాకు కేరళ వెళ్ళినప్పుడు ఫేస్ చేశాను. బట్ ఇప్పుడు ఇక్కడ కూడా చేసేసి చేయడం అనేది ఇంకా బాగుంది, వండర్ఫుల్గా ఉంది ఈ ఫీల్ అనేది నాకైతే. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. హస్బెండ్ అంటే ఇంకెలాగో కేరళ హస్బెండ్ కదా, సో తను ఓకే, బట్ పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తిన్నారు, చాలా బాగుంది అనమాట. సో కాస్త కొరియండర్ లీవ్స్ తోటి డెకరేట్ చేసేసుకోవాలి. అయిపోయింది ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మీన్ పొలిచి రెడీగా ఉంది. దీన్ని చాలా టేస్టీగా మనం చక్కగా సాంబార్లో తినొచ్చు, ఎందులోనే తినొచ్చు, ఊటిది కూడా హ్యాపీగా కూర్చొని తినేయొచ్చండి. అయితే గ్రేవీ ఉంది కదా గోంగూర, చూడండి బాగా కాలిపోతుంది బాగాని. గోంగూర గ్రేవీ ఉంది కాబట్టి చక్కగా మనం రైస్లోకి తింటే ఎంత బాగుందో, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఇది మాత్రం బాగా కాలుతుంది నాకు, నేను అది కట్ చేయలేకపోతున్నాను, బట్ అయినా సరే మీకోసం చేసి చూపిస్తాను. ఓకే,
వేడి వేడిగా ఉంది కదా ఫ్రెండ్స్, అందుకే చాలా కష్టంగా ఉంది. చేతులు బాగా కాలుతున్నాయి అన్నమాట. అదిగోండి పొగలు వచ్చేస్తున్నాయి. చూడండి మసాలా అంతా కూడా లోపలికి వెళ్ళింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది. సో అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ రెసిపీయే కదా. సో ఒకటి మాత్రం చెప్తున్నాను, గోంగూర ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు గోంగూర అవాయిడ్ చేసేసి ఆనియన్స్ అండ్ టమాటోస్ యాడ్ చేసుకోండి. అందులో ఒక 2 టమాటోస్ దాకా యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఆ గ్రేవీ అయినా సరే సేమ్ ఇదే ప్రాసెస్లో బనానా లీఫ్లో పెట్టేసి గనక మీరు చేసినట్లయితే అస్సలు ఎంత బాగుంటుందంటే మీరు ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళ దగ్గర మనం చక్కగా మంచి పేరు తెచ్చేసుకోవచ్చు. అయితే ఆనియన్స్ పెట్టుకొని తినండి, ఇంకా బాగుంటుంది. అండ్ లెమన్ కూడా పక్కన పెట్టేసుకోండి. ఇష్టమైతే చక్కగా లెమన్ కూడా కాస్త పిండేసుకొని తింటే ఆహాహాహా ఎంత టేస్టీగా ఉంటుందో ఈ రెసిపీ. సో అందరూ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. సో మీరు మీ ఇంట్లో మంచి పేరు తెచ్చుకోవాలంటే మాత్రం ఇలా వెరైటీగా డిషెస్ చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో అందరూ ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లినెట్స్ కిచెన్. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను అంతకుముందు వీడియోలో ఒకసారి చేపల పులుసు చేసి చూపించాను. ఇది రెండో రకంగా నేను ప్రిపేర్ చేస్తున్నాను. అదొక టైప్ అయితే ఇదొక టైపు. సో ఇది కూడాను చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చేసే విధానాన్ని బట్టి ఉప్పు కారం పులుపుని బట్టి టేస్ట్ వస్తుంది. సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 1 కేజీ చేపలను నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, నూనె, కొంచెం మెంతులు ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కాస్త కరివేపాకు కూడా తీసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఆనియన్స్ని యాడ్ చేద్దాం. నేను పచ్చిమిర్చి కూడాను మిక్సీ పెట్టేశాను ఫ్రెండ్స్. మీకు పచ్చిమిర్చి ఇలా మిక్సీ వేయడం ఇష్టం లేకపోతే పొడవుగా ఘాట్లు పెట్టుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఫైన్ పేస్ట్ అవ్వాలి. నేను వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఇలా పులుసు తీసి పెట్టుకోవాలి. ఇది చిక్కగా తీసుకున్న చింతపండు పులుసు ఫ్రెండ్స్. చూడండి ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని మట్టి కుండ పెట్టాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి చేపల కూర కోసం ఈ మట్టి కుండని తీసుకోవడం జరిగింది. ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 15 to 20 వరకు మెంతులను యాడ్ చేసుకుందాం. అవి బాగా వేగిన తర్వాత ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆనియన్స్ అన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. మరియు పసుపు కూడాను యాడ్ చేసేద్దాం. ఈ విధంగా 2 యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత మటుకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం మొత్తం మిక్స్ చేసుకొని మట్టి కుండలో చేపల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం ఒక సైడ్కి పెట్టేసుకొని మిడిల్లోకి ఆయిల్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా గ్రేవీ మొత్తం ఒక సైడ్కి అనేసుకుంటే స్లోగా ఆయిల్ అంతా కూడా మనకి మిడిల్లోకి వచ్చేస్తుంది. దానిలో మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపి మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని కరివేపాకుని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ లీవ్స్ కూడాను కాస్త చిటపటలాడిన తర్వాత టేస్ట్కి సరిపడా కారం ఫ్రెండ్స్ మనం చూసుకొని కారం యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ కూడా ఎక్కువగానే యాడ్ చేసాం కదా, చూసుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ముందుగా తీసుకున్నాం కదా చిక్కటి చింతపండు పులుసు, అది యాడ్ చేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసి దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకి పులుసు ఎంత కావాలి అనే దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి. ఎక్కువ చిక్కగా ఉండాలి అనుకుంటే కాస్త వాటర్ తగ్గించుకోండి, లేదు పులుసుగా ఉండాలి అనుకుంటే కాస్త వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. చూడండి మూత పెట్టుకొని మనం అలా కుక్ చేసుకోవాలి. పులుసు అంతా బాగా మరిగిన తర్వాత ఒక్కొక్కటిగా చేప ముక్కలన్నిటిని కూడా మనం యాడ్ చేసేద్దాం. ఈ విధంగా చేప ముక్కలన్నీ యాడ్ చేసిన తర్వాత గరిటెతో అస్సలు పెట్టకూడదు. ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా క్లాత్తో మనం కదిలిస్తూ కుక్ చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, మనకి కర్రీ మొత్తం ఈ విధంగానే మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే కుక్ అయిపోతుంది. ఇంకా ఫైనల్లో మనం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైతే గరం మసాలా, ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు. అయిపోయింది ఫ్రెండ్స్. ఫైనల్లో ఒకసారి మళ్ళీ తిప్పండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది అంటే మనకి కర్రీ కంప్లీట్గా రెడీ అయిపోయిందని అర్థం. సో నాకు ఇప్పుడు రెడీగా ఉంది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చాలా జాగ్రత్తగా చేప ముక్కలు చిదిరిపోకుండా మంచిగా గరిటెతోటి తీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, దీన్ని నేను ఇప్పుడు కొత్తిమీరతో డెకరేట్ చేస్తున్నా. అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ. ఈ విధంగా ప్రిపరేషన్ కూడాను టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అందరూ ఒకసారి ట్రై చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్. ఈరోజు మనం కొరమీను చేపల పులుసు ప్రిపేర్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఇది నేను ఎప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటానో అదే స్టైల్లో ప్రిపేర్ చేస్తున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో ముళ్ళు అనేది చాలా తక్కువ అన్నమాట. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంటే పిల్లలకి కూడా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. ముళ్ళు అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకటే ముళ్ళు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలి ఏంటి అని మనం ప్రాసెస్లో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, చూడండి ఫ్రెండ్స్, లైవ్ ఫిషెస్ చూస్తున్నారా? అన్నీ కూడా బ్రతికే ఉన్నాయి ఫ్రెండ్స్. అవి చూడండి అలా పడుకున్నట్లు ఉన్నాయి, కానీ కదిలిస్తే మాత్రం ఒక్కొక్కటి జంప్ చేసేస్తూ ఉన్నాయి. చూడండి, కదిలిచ్చినప్పుడు మాత్రం అవి అటు ఇటు మూవ్ అవుతున్నాయి. లేకపోతే ఏమీ లేనట్టు చక్కగా బొజ్జుని ఉన్నాయన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ ఫిషెస్ని నీట్గా ఇలా కట్ చేసి చక్కగా బాగా నీట్గా, అంటే అది నేను రుద్దడానికి నా దగ్గర బండ లేదు ఫ్రెండ్స్. అయితే నేనేం చేశానంటే కొబ్బరి తురిమేది ఉంటుంది కదా, దానిలో సన్నగా ఉండేది ఉంటుంది కదా, దాని మీద చక్కగా రుద్దేసాను అనమాట. రుద్దేసి ఉప్పేసి ఒక 4-5 టైమ్స్ వరకు నీట్గా క్లీన్ చేసుకున్న ఫిషెస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ముందుగా ఒక పాన్ తీసుకుందాం. మనం ఎందులో చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్ అనమాట తీసేసుకొని దానిలో నీట్గా కడిగి పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని వేసి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుందాం. గ్రీన్ చిల్లీస్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. కాస్త పసుపు యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి 3 స్పూన్స్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. కాస్త ఘాటుగానే చేశాను. కూర మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఫిష్ కర్రీకి అంటే నాన్ వెజెస్కి ఆయిల్, కారం అనేది ఎక్కువ కావాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుందాం. టామరిన్ జ్యూస్ ఫ్రెండ్స్, ముందుగానే చింతపండు నానబెట్టి జ్యూస్ తీసి పెట్టుకున్నాను. కాస్త కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకొని ఈ టామరిన్ జ్యూస్ వేసాం కదా, దాంతోనే వాటర్ని కూడా వేసుకుందాం. తగినంత వాటర్ వేసి తగినంత ఆయిల్ని యాడ్ చేసేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఈ ఫిష్ కర్రీ అనేది స్టార్టింగ్ మాత్రమే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక్కసారి కూడా మనం గరిటె అనేది పెట్టకూడదు. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మనం హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే అది బాగా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఆఫ్టర్ 10 మినిట్స్కి మనకి చక్కగా అది కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా స్టార్ట్ అయినప్పుడు మనం ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోవాలి. అంటే తగ్గించేసి పెట్టుకొని కుక్ చేసుకుంటే లోపల వేసిన ఆనియన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ లోపల ఫిష్కి మసాలా అంతా కూడాను చాలా బాగా పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట. ఉప్పు కారం అనేది మనకి పర్ఫెక్ట్గా పడితే ఫిష్ అనేది చిదిరిపోకుండా, అంటే చితికిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో మనం ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పట్టుకోవడానికి ఏమన్నా హ్యాండిల్ ఉంటే ఓకే, అది గరిటె అనేది మాత్రం అస్సలు పెట్టొద్దు. హ్యాండిల్ అనేది పట్టుకోవడానికి లేకపోతే అట్లీస్ట్ క్లాత్ అయినా సరే పట్టుకొని మనం ఈ విధంగానే తిప్పుకోవాలి. గరిటె మాత్రం అస్సలు పెట్టకూడదు. ఓకే, బాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం దగ్గరగా మనకి 45 మినిట్స్ వరకు పడుతుంది ఫ్రెండ్స్. అలా సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. వేసిన ఆనియన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి గ్రేవీ లాగా అయిపోతాయి అన్నమాట. బాగా కుక్ అయిపోయి చూడండి ఎంత చక్కగా టచ్ చేస్తే చక్కగా స్మాష్ అయిపోతుంది. అది కొంచెం చూడండి ఫ్రెండ్స్, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట. ఈ విధంగా మనం చక్కగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేసింది. చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. దీనిలో ఫైనల్లో మనం కొరియండర్ లీవ్స్ని యాడ్ చేసేసుకుందాం.
ఈ విధంగా యాడ్ చేసుకొని మరోసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. మీకు ఇష్టమైతే కొబ్బరి పొడిని కూడా వేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. కొబ్బరి పొడి వేసుకోవచ్చు, ధనియాల పొడి వేసుకోవచ్చు, బట్ నేను నా స్టైల్లో ఇలాగే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే కొరమేను పులుసు రెడీగా ఉంది. మీరు ఏ విధంగా చేస్తారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే, పిల్లలకి మాత్రం ఫ్రెండ్స్ ఇది చాలా మంచిది, హెల్త్కి చాలా మంచిది. దీంట్లో ముళ్ళు అనేది లేదు కాబట్టి మనం కూడా చాలా ధైర్యంగా పెట్టుకోవచ్చు. చిన్న పిల్లలకి కూడా చాలా బాగా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముళ్ళు అనేది ఉండదు కాబట్టి మనం చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం ఉండదు. కర్రీని మాత్రం ఉప్పు కారం అనేది మనం పర్ఫెక్ట్గా వేస్తే కర్రీ అనేది ఈ విధంగా మనకి ముక్క అనేది చిదిరిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఫిష్ కర్రీస్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఉప్పు కారం అనేది చూసి వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనిట్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే మనం ఒక మంచి రెసిపీతో మీట్ అవుతున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే ఫిష్ ఎగ్స్ ఉంటాయి కదా, దాన్ని మనం ఫ్రై చేసేస్తున్నాం. ఓకే, అంటే చేప జన ఉంటుంది కదా, దాన్ని మనం చక్కగా ఫ్రై చేస్తున్నాం. చాలామంది చేపది జనలు తినడానికి అస్సలు ఇష్టపడరు ఫ్రెండ్స్, అవాయిడ్ చేస్తారు. బట్ వేస్ట్ అనేది ఏమీ లేదు ఇందులో, కానీ చేస్తే మాత్రం ఇదే ప్రాసెస్లో చేయండి, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. చాలా బాగా హ్యాపీగా తినేయచ్చు అనమాట. ఇంత మంచి రెసిపీని అస్సలు మిస్ కావద్దు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇదిగోండి, ఫిష్ జన అనేది ఇలా ఉంటుంది, దీన్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఓకే, అయితే ఫస్ట్ వాటర్లో సాల్ట్ అనేది వేసుకున్నాను, ఆ సాల్ట్ అనేది కూడా మెల్ట్ అయిపోయిందండి. అదే సాల్ట్ వాటర్లో మనం ఇప్పుడు ఈ ఫిష్ ఎగ్స్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ పైన ఒక లేయర్ ఉంది కదా, ఈ లేయర్ అంతా కూడా మనం తీసేయాలి. తీసేస్తే ఇన్సైడ్ ఉన్న ఫిష్ ఎగ్స్ను మాత్రమే మనం యూజ్ చేస్తాము. సో చాలా కేర్ఫుల్గా పైనవి తీసేయాలి. సో సాల్ట్ వాటర్లో ఒకసారి లైట్గా అలా వాష్ చేస్తే సరిపోతుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ అండ్ ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాసెసేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, దీనికోసం ఎక్కువ టైం ఏం పట్టదు. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ బాగా త్వరగా మనకి సాఫ్ట్ అవడం కోసం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి రెండు కూడాను బాగా మిక్స్ చేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా వచ్చాయి కదండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది తీసుకోవాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో ఫ్రెష్గా ఉన్న కర్రీ లీవ్స్ని యాడ్ చేసి ఈ కర్రీ లీవ్స్ కూడా చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా చిటపట్లాడిన తర్వాత దీనిలో ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న ఫిష్ ఎగ్స్ని వేసేసుకుందాం. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి. ఓకే, అంటే ఇన్సైడ్ది మాత్రమే అట్లా కొంచెం పీసెస్గా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం లిక్విడ్ లాగా అయితే ఉండదు కదా ఫిష్ ఎగ్స్ అనేది. లిక్విడ్లా ఉంటే అలా ఓకే, నో ప్రాబ్లం. అది కొంచెం గడ్డలాగా ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీ కట్ చేసుకుంటే బెటర్. ఓకే, ఇది మొత్తం కూడాను చూడండి వైట్ కలర్లోకి వచ్చేస్తుంది. ఆ ఎగ్స్ అన్ని కూడాను కుక్ అయిపోయేటప్పుడు ఈ విధంగా ఎగ్స్ అంతా కూడాను చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, సపరేట్ అయిపోయింది. దేనికది చక్కగా ఎగ్స్ అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి అనమాట. దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 2 స్పూన్స్ వరకు కారం అనేది తీసుకున్నాను, మీరు ఘాటును బట్టి తీసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుండగా దీంట్లో ఇప్పుడు మనం గరం మసాలా వేసుకోవాలి. అంటే ధనియాలు, చెక్క, లవంగాలు రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకుంటాం కదా, ఆ మసాలా అయితే సరిపోతుంది. ఎక్కువేమి వేరే ఏమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కొరియండర్ లీవ్స్ని కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ లాస్ట్లో మీ ఇష్టం అండి, నేను ఆప్షనల్ ఇది జస్ట్ వేసాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదనుకుంటే స్కిప్ చేసేయండి ఫైనల్లో. ఓకే, ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే జస్ట్ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా రోస్ట్ అయిపోయి, అబ్బా ఎగ్స్ మాత్రం భలే ఉంటుందండి. ఇది ఫ్లేవర్ కూడాను నీచు వాసన అనేది అస్సలు ఉండదు, చాలా బాగుంటుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సాల్ట్ వాటర్లో కూడా క్లీన్ చేసుకుంటాం కదా. సో ఇది చాలా సింపుల్ ప్రాసెసేనండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు.
పిల్లలకి ఇట్లా చేసి పెట్టుకుంటే కూడా చాలా మంచిది కదా. సో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం మిస్ కాకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆ పక్కన ఉన్న ఆల్ బటన్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఓకే, సో మంచి మంచి వీడియోస్ ఎన్నో చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. సో డోంట్ మిస్ మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్ట్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఈ రోజు వచ్చేసి చిన్ని చిన్ని చేపలతో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఆ చేపల్ని మంచిగా మనం కర్రీ చేసేసుకొని ఎమ్మీగా తినేద్దాం. అయితే ఈ ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఓకేనా? ఇదిగోండి ఫ్రెండ్స్, ఫిషెస్. వీటిని వచ్చేసి చందమామలు అంటారనమాట. ఓకే, ఇవన్నీ కూడా నీట్గా కడిగి క్లీన్ చేసేసి మొత్తం కూడాను చూడండి చాలా నీట్గా క్లీన్ చేసేసి పెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు మనం మట్టి కుండలో వండుతున్నాను అనమాట. ఓకే, ఇదిగోండి మట్టి పాత్రలో వేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం అన్ని కూడాను తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఇదిగోండి సన్నగా అండి ఆనియన్స్ మాత్రం ఎప్పుడు నేను చెప్తానే ఉంటాను. ఈ ఫిష్ కర్రీ కన్నప్పటికీ చూడండి ఎంత సన్నగా కట్ చేసుకున్నాను. కనిపిస్తున్నాయా? ఇలా మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకి గ్రేవీ అనేది అంత బాగా వస్తుంది అనమాట. ఇవన్నీ కూడాను ఒక 2 ఆనియన్స్ పెద్ద సైజువి 2 తీసుకున్నాను. ఫిషెస్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ 1.5 kg అండి. 1 kg కాదు, 2 kgs కాదు, 1.5 kg అనమాట. 2 పెద్దవి అనమాట, బిగ్ సైజ్ లో ఉన్న ఆనియన్స్ ఒక 2 తీసుకున్నాను. అండ్ గ్రీన్ చిల్లీస్ చూడండి, గ్రీన్ చిల్లీస్ అనేది కూడాను మనం ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. కొంతమంది అయితే అసలు ఇది ఓపెన్ కూడా అవ్వకుండా పెడతారు. మా హస్బెండ్ కి అలా ఉంటేనే ఇష్టం. ఇదిగోండి ఇట్లా చూసారా, ఇలా ఓపెన్ అవ్వ. ఇందులోకి మసాలా, చింతపండు, ఉప్పు, కారం, పసుపు వెళ్తాయి కదా, అప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది. అంటే అన్నం తినేటప్పుడు చేపతో పాటు ఇది కూడా తింటే భలే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అనమాట. అది కొంచెం ఘాటు తక్కువగా ఉన్నాయి, సో నేను అందుకే ఒక 10 వరకు తీసుకున్నాను. మీరు కారం చూసి దాన్ని బట్టి తీసుకోండి. ఓకే, కానీ ఈ విధంగా కట్ చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట తినేటప్పుడు. అందుకు నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను. అది మీ ఇష్టం, ఇంకా ఎలా అనేది మీరే కట్ చేసుకోండి. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి ఒక 2 స్పూన్స్ తీసుకుంటున్నాను నేను. ఓకే, ఈ విధంగా మనం 2 స్పూన్స్ తీసుకోవాలి. సాల్ట్, టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ అండి. సాల్ట్ అనేది మనం చూసుకొని వేసుకోవాలి. అండ్ కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంది కదండి, ఇదన్నమాట. ఇది ఒక 2.5 స్పూన్స్ తీసుకుంటున్నాను. అండ్ టర్మరిక్ పౌడర్. ఓకే, టర్మరిక్ పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా చింతపండుని మనం నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఇది కూడా పులుపుకు తగ్గట్టుగా తీసుకోండి ఫ్రెండ్స్. దీన్ని చక్కగా హాట్ వాటర్ లో కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేసుకుంటే చక్కగా మనకి ఇదిగోండి చక్కగా సాఫ్ట్ అయిపోతుంది. గుజ్జు అనేది మనకి చాలా ఈజీగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇది గుజ్జు తీసేసుకుందాం. ఓకే, ఇదిగోండి ఈ విధంగా మనం మొత్తం మంచిగా చేసుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా వేసుకుందాము. ఇది ప్యూర్ గుజ్జు అండి. చూడండి ఇట్లా వేస్ట్ అనేది తీసేసుకుందాము. వేస్ట్ అనేది పడకుండా మాక్సిమం ట్రై చేయండి ఫ్రెండ్స్. పులుపు అనేది చూసుకోండి. పులుపు, ఉప్పు, కారం అనేది కర్రీ అనేది ఒక హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత కూడా మనం చేసుకోవచ్చు చూసుకొని. మళ్ళీ ఇదిగోండి ఇంకా నేను ఇక్కడ ఆపేస్తున్నాను. ఈ రిమైనింగ్ పులుపు అనేది అవసరాన్ని బట్టి మళ్ళీ నేను యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం. యాక్చువల్లీ ఏంటంటే గరిటె అనేది పెట్టకూడదు, వీడియో కోసం చేపెడితే చండాలంగా ఉంటుంది అని నేను ఇలా పెట్టానన్నమాట. ఓకే, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కానీ ఒకటి ఫ్రెండ్స్, కర్రీ స్టార్ట్ అయింది అంటే కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం గరిటె అనేది స్పూన్ అనేది అస్సలు మనం యూజ్ చేయొద్దు. ఫిషెస్ అనేది స్మాష్ అయిపోతాయి.
ఇదిగోండి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనకి ఈ ముక్కలు ఆల్మోస్ట్ మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి మొత్తం కూడాను ముక్కలు ఆల్మోస్ట్ మునిగాయి కదా, ఈ మాత్రం మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం చక్కగా స్టవ్ మీద పెట్టేసుకుందాం. అయితే స్టవ్ మీద పెట్టేసుకునే ముందు ఇదిగోండి ఫ్రెష్ గా కడిగి పెట్టుకున్న కొరియాండర్ లీవ్స్ కూడా మనం కొంచెం యాడ్ చేద్దాం. యాక్చువల్లీ ఫైనల్లో యాడ్ చేస్తాము, బట్ స్టార్టింగ్ లో కూడా కొంచెం యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసాను. దీన్ని ఇప్పుడు ఒక 5 minutes వరకు, అంటే ఇది కొంచెం కుక్ అవ్వడం, మరగడం అనేది ఉంటుంది కదా, అట్లా పొంగు పట్టే వరకు మనం దీన్ని హై ఫ్లేమ్ లోనే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 5 minutes వరకు దీన్ని చక్కగా కుక్ చేద్దాం. దీని సైజు మూత నాకు దొరకలేదండి, అందుకే ఉన్నది అడ్జస్ట్ చేసి పెట్టాను. మాక్సిమం గాలి అనేది బయటకు పోకుండా ఉండే టైపు మూతని యూజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా మనకి మరగాలి కాదండి, ఇలా పొంగు రావాలి. ఇలా వచ్చినప్పుడు మనం దీన్ని చక్కగా స్లోగా తిప్పుకోవాలండి. ఇలా గరిటె మాత్రం మనం యూజ్ చేయొద్దు. ఓకే, ఇలా స్లోగా మనకి వీలైనంత మటుకు మనం తిప్పుకోవాలి. స్పూన్ మాత్రం అస్సలు పెట్టొద్దు ఫ్రెండ్స్, ప్లీజ్. ఓకే, ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఈ విధంగా అవుతున్న టైంలో మనం సిమ్ లో పెట్టేసుకుందాం. ఫిష్ కర్రీ ఎప్పుడైనా లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా సిమ్ లో పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కావాలి అంటే ఇప్పుడే మనం ఉప్పు కారం అనేది మనం యాడ్ చేసేసుకోవచ్చు. చింతపండు పులుసు కూడా ఆల్రెడీ మనం ఉంచుకున్నాం కదా, పులుపు సరిపోలేదు అనిపిస్తే మాత్రం ఇప్పుడే మనం పులుపు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో చూసుకొని టేస్ట్ అనేది, అంటే మరి కొంతమందికి వెంటనే చేసుకోవడానికి ఇష్టం ఉండదు, సో ఇంకొంచెం సేపు కుక్ అయిన తర్వాత మనం చూసి చెక్ చేసుకుని దాన్ని ఉప్పు కారం పసుపు పులుపు అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే చెప్పా కదా ఉప్పు కారం పులుపు మధ్యలోనే వేసుకోవచ్చు అని. ఇప్పుడు ఎంత మటుకు వచ్చిందో చెక్ చేసి అవసరం అయితే వేసుకుందాం, లేదనుకుంటే వద్దు. ఓకేనా? అయితే ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో కర్రీ అనేది చూద్దాం రండి. ఆల్మోస్ట్ కర్రీ అంతా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి బాగా తిప్పుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చెప్పా కదా ఉప్పు పులుపు అనేది చూసుకుందాము సరిపోయిందో లేదో. వావ్, నాకైతే పర్ఫెక్ట్ గా ఉందండి. ఉప్పు కారం పులుపు మొత్తం పర్ఫెక్ట్ గా పట్టింది. సో అయితే ఇంకా మనకి కుక్ అవ్వాలి. ఇది హాఫ్ వరకే కుక్ అయింది. నేను లో ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటున్నా, మీరు కూడా ఖచ్చితంగా లో ఫ్లేమ్ లోనే ప్రిఫర్ చేయండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అయితే దీన్ని మనం ఏం చక్కగా మూత పెట్టేసి చక్కగా కుక్ చేసుకుందాం. ఆయిల్ పైకి వచ్చేసింది కదా, కుక్ అయిపోయింది అని మాత్రం అనుకోవద్దండి. మనకి ఆనియన్స్ కూడా కుక్ అవ్వాల్సి ఉంటుంది. ఆనియన్స్ అనేది ఇంకా కుక్ అవ్వలేదు, మనం లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి టైం అనేది పడుతుంది. సో ఓకే, మనం దీని మీద మరోసారి మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాం. ఓకే, మనకి పర్ఫెక్ట్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ చక్కగా పైకి వచ్చింది, క్లియర్ గా తెలుస్తుంది. ఇలా ఈ విధంగా మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి, కానీ చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలండి. అండ్ మరొక విషయం ఏంటంటే, చేపల కూర ఎప్పుడైనా సరే కొంచెం అడుగంటితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. అంటే అంతగా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీంట్లో కొంచెం కొరియాండర్ లీవ్స్ ని యాడ్ చేసేద్దాం. ఓకే, మనకి కర్రీ రెడీ అయిపోయింది. ఈ మూమెంట్ లో వచ్చేసి ఒక 2 minutes మనం దీన్ని చక్కగా పెట్టేసుకొని మూత పెట్టేసుకుందాం.
అయితే ఒకటండి, చేపల కూర ఎప్పుడైనా సరే ఒక కూల్ అయిన తర్వాత అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇది ఆఫ్ చేసినా కూడా మనం మూత అనేది ఒక సైడ్గా పెట్టుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా ఒక సైడ్కి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ హీట్ అనేది అంతా బయటికి వెళ్ళిపోయి చక్కగా కూల్ అవుతుంది. కూల్ అయిన తర్వాత సూపర్ ఉంటుందండి ఫిష్ కర్రీ అనేది. సో ఇది విషయం. మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని మనం చూపిస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఫ్రెండ్స్, చూడండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు, చిన్ని చేపల పులుసు. నాకైతే ఇదంటే పిచ్చ ఇష్టం అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీని మీరందరూ ఒకసారి ట్రై చేయండి. అది కూడా నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేసి తిని చూసి అప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో అనేది. కానీ పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్ అంటే మాత్రం చెప్పా కదా, మనకి నచ్చిన తీరులో మనకి వచ్చిన తీరులో వేసుకోవడమే. మనకి టేస్ట్గా తగ్గట్టు వేసుకోవాలి. అందరూ చెప్పినట్టుగా చేయడం అనేది నేను అస్సలు చేయను, అలా చెప్పను. బికాస్ నాకు నచ్చినట్టు మీకు నచ్చకపోవచ్చు, మీకు నచ్చినట్టు నాకు నచ్చకపోవచ్చు. బట్ ఏదేమైనప్పటికీ ఈ చిన్ని చేపల కూర మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అందరూ ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థింగ్ ఏంటంటే, ఇప్పుడే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన ఉన్న ఆల్ బటన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది అనమాట. అయితే మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళైతే మనం ఒక డిఫరెంట్ రెసిపీతో వచ్చేసాం. అదేంటంటే ఫిష్ ఎగ్స్ తోటి పకోడీ చేసుకున్నాం. ఫిష్ ఎగ్స్ అనేది చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ రెసిపీ. ఓకే, ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫిష్ ఎగ్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే మనం ఈ ఫిష్ ఎగ్స్ ని మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. దీనికోసం మనం కొంచెం వాటర్ తీసుకోవాలి. వాటర్లో సాల్ట్ అనేది కాస్త యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ. ఓకే, ఈ విధంగా ఉన్నదాన్ని ఈ పైన ఉన్న లేయర్ మొత్తం మనం తీసేసేయాలి. తీసేసి ఓన్లీ ఇన్సైడ్ ఉన్న ఎగ్స్ని మాత్రమే మనం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, ఇలా తీసేసి ఒకసారి బాగా క్లీన్ చేసుకొని వీటిని చక్కగా పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి. ఈ విధంగా మిగిలిన అన్ని కూడా అలాగే చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడైతే మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొరియాండర్ లీవ్స్ అండ్ కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా పకోడీకి మనం ఏమేమైతే యాడ్ చేస్తామో అవన్నీ యాడ్ చేయాల్సి ఉంటుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కాస్త టర్మరిక్ పౌడర్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అయితే దీనిలో వచ్చేసి మనం కొంచెం చాట్ మసాలా అండ్ ఆమ్చూర్ పౌడర్ లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడైతే ప్రజెంట్ నేను చాట్ మసాలా కాస్త యాడ్ చేశాను. యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడాను ఈ ఆనియన్స్కి మిర్చికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే మరొకటి ఏంటంటే ఫ్రెండ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి. నేనైతే ప్రజెంట్ వేయలేదు, బట్ ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. ఇష్టం అనుకుంటే వేసుకోండి. ఇప్పుడు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న ఈ ఫిష్ ఎగ్స్ని వేసేసుకోవాలి. వేసేసుకొని ఇవన్నీ కూడాను బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా కూడాను ఈ ఫిష్ ఎగ్స్ అన్నిటికి కూడాను బాగా పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంటే కదండి ఇది కూడాను శనగపిండి. ఓకే, బేసన్. దీన్ని కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనకి ఈ పకోడీ వేసుకోవడానికి తగ్గట్టుగా మిక్స్చర్ అనేది రెడీ అవ్వాలి. ఓకే, ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పకోడీలకి వేసుకున్న విధంగానే మనం ఈ ఫిష్ ఎగ్స్ రెసిపీ మొత్తాన్ని కొంచెంగా బాల్స్గా వేసేసుకోవాలి. ఈ ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మాడిపోకూడదు అండ్ ఇన్సైడ్ కుక్ అవ్వాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రం చేసుకుంటే ఎక్సలెంట్ ఉంటుంది. ఇది చాలా ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ఫిష్ ఎగ్స్ అనేది చాలా త్వరగా మనకి కుక్ అయిపోతాయి. కాకపోతే మనకి ఆనియన్స్ అనేది కూడా కుక్ అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో, చాలా కలర్ఫుల్గా ఉంది. సో నేను చెప్పిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రం ఇందులో కంపల్సరీ యాడ్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఎస్పెషల్లీ చాట్ మసాలా అనే దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మ్యాక్సిమం ట్రై చేయండి, ఉంటే మాత్రం వేసుకోండి. ఓకే, లేదనుకుంటే కొంచెం లెమన్ అయినా సరే పర్లేదు, లెమన్ పిండుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. వేస్ట్ అనేది లేకుండా యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఫిష్ ఎగ్స్ని. ఓకే, కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగోండి చాలా టేస్టీగా ఉండే మనకి ఫిష్ ఎగ్ రెసిపీ అనమాట. ఇది పకోడీ. దీన్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు చూస్తే క్లియర్గా అర్థమైపోయింది కదా, సింపుల్గా చేసి అయితే చూయించేశాను.
ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. నాకైతే ఇది ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా కుదిరింది కాబట్టి నేను మీకు ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఈ ఫిష్ ఎగ్స్ అనేది చాలా మంది అవాయిడ్ చేస్తూ ఉంటారు, బట్ అవాయిడ్ చేయకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్. I'm rolling clean off a bean in the drop. Voices in my head, they telling me to stop. Hey, got 20 G's for the keys to the. What do you do when Captain turn your lover to a op? Hey, I'm rolling clean off a bean in the drop. Voices in my head, they telling me to stop. Hey, got 20 G's for the keys to the. What do you do when Captain turn your lover to a op? Hey, I'm in the island on a Wednesday, laid back. Deep in the shadows, I know it's hard to put one foot in front of the other. So far as the echo, where do we start? You can learn to discover a million stars. Here in the shadows, I know you're scared. Take my hand together, we'll make a stand. We've got to fight to find a way. Dare to fall to find out what to say. No more hate. Just admit that you're just afraid. Time to let go of all your fears and pride. What?